హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోకస్ అండ్ ఫన్. ఎలా ఉన్నారు అందరూ? టుడే వీడియో ఏంటంటే ఎస్ఎస్సి సిజిఎల్ 2025 ప్రిపరేషన్ స్ట్రాటజీ, అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, సబ్జెక్ట్స్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇంకా సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆల్రెడీ ఎస్ఎస్సి అయితే ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ని రిలీజ్ చేసేసిందండి. సో దాని ప్రకారంగా అయితే ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మేబీ 2025 జూన్ ఆర్ జూలైలో ఉండొచ్చు అండి. అంటే ఇప్పటి నుంచి చూస్తే అప్రాక్సిమేట్లీ 4 months టైం అయితే ఉందండి. టైర్ 2 నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉండొచ్చు. అంటే మీరు కనుక ఒక 100 days ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ ఇవ్వగలిగారు అనుకుంటే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయితే క్వాలిఫై అవ్వచ్చు. అండ్ మెయిన్స్కి కూడా ఈ 100 days టైంలోనే ప్రిలిమ్సే కాకుండా మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్ రెండింటిని టార్గెట్ చేస్తూ చదివారంటే మీరు మంచిగా స్కోర్ చేయగలుగుతారండి. సో సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి చూసేద్దామండి. సిలబస్ ప్రిలిమ్స్ లెవెల్లో అయితే సబ్జెక్ట్స్ రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్ ఉంటాయండి. రీజనింగ్ 25 questions 50 marksకి ఉంటుంది. మ్యాథ్స్ 25 questions 50 marks, ఇంగ్లీష్ 25 questions 50 marks, ఇంకా జనరల్ అవేర్నెస్ కూడా 25 questions 50 marks ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు 100 questions ఉంటాయి. 200 marksకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. 1 hour టైం ఉంటుంది. కరెక్ట్ క్వశ్చన్కి మీకు 2 marks వస్తాయి. ఇంకా రాంగ్ క్వశ్చన్కి అయితే 1/2 mark తీసేస్తారండి. ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. నెక్స్ట్ మెయిన్స్. ఈ మెయిన్స్లో కూడా 4 subjects సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. మ్యాథ్స్ ఉంటుంది, 30 questions ఉంటాయి. ఇంకా రీజనింగ్ 30 questions ఉంటాయి. ఓవరాల్గా ఈచ్ క్వశ్చన్కి 3 marks ఉంటుంది. సో ఓవరాల్గా 90 marks. మ్యాథ్స్, రీజనింగ్ కూడా 90 marks. ఈ రెండు కలిపి సెక్షన్ 1 అంటాము. ఇది 180 marksకి ఉంటుంది. ఇది 1 hour టైంలో ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ సేమ్ 45 questions ఉంటాయి, 135 marksకి. జనరల్ అవేర్నెస్ 25 questions ఉంటాయి, 75 marksకి. ఓవరాల్గా ఇది 210 marksకి అయితే ఉంటుంది. ఇది 1 hour టైం. అంటే ఓవరాల్గా మీకు ఈ 4 subjects కలిపి 390 marksకి ఉంటాయండి. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఇందులో అయితే 20 questions ఉంటాయి, 60 marks. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే ఉంటుందండి. 15 minutes టైం ఉంటుంది. నెక్స్ట్ మీకు ఒక డేటా ఎంట్రీ కూడా ఉంటుంది. మీకు అంటే మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒక డేటా ఇచ్చి దాన్ని ఎంట్రీ చేయమని చెప్తారు. ఈ డేటా ఎంట్రీ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఈ పేపర్ అందరికీ ఉండదండి. ఎవరైతే జేఎస్ఓ ఈ పోస్టులకు అయితే అప్లై చేస్తుంటారో వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి 100 questions ఉంటాయి. ఇది పేపర్ 2లో ఉంటుంది. పేపర్ 1 వచ్చి 4 subjects మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీషు, జీకే ఉంటాయి. పేపర్ 2 వాళ్ళకి స్టాటిస్టిక్స్ 100 questions ఉంటాయి, 200 marksకి ఉంటుంది. ఇది 2 hours ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టార్గెట్. అంటే మీరు ఎంత టార్గెట్ పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ అయితే 200 marksకి గాను మీరు ఒక 160+ టార్గెట్ అనేది పెట్టుకోవాలి. యాక్చువల్గా ఇంకా కొంచెం ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు, లైక్ 170, బట్ 160+ అనేది నేను చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్లో కానీ ఈ ఇయర్ ముందు కట్ ఆఫ్స్ చూస్తే ఒక 145+ ఉన్నాయి. నేను ఇది ఓవరాల్గా చెప్తున్నాను, స్పెసిఫిక్ కేటగిరీ కోసం కాదు. నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసరికి మీరు కట్ ఆఫ్ మీరు ఆలోచించకుండా మీరు పెట్టుకోవాల్సిన టార్గెట్ ఏంటంటే ఒక 340+ అనేది మీరు టార్గెట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ కంప్లీట్ యువర్ సిలబస్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, మీ సిలబస్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సిలబస్ ఎలా కంప్లీట్ చేసుకుంటారు, ఎన్ని రిసోర్స్ అంటే మీరు కనుక కోచింగ్ వెళ్తుంటే అక్కడ క్లాసెస్ వినడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చేయొచ్చు. లేదనుకుంటే యూట్యూబ్లోనే ఫ్రీ క్లాసెస్ వినాలి అనుకుంటే అలా అయినా చూడొచ్చు. లేదా బుక్స్ నుంచి డైరెక్ట్గా ప్రిపేర్ అవుతాం అనుకునే వాళ్ళు ఫస్ట్ మీ సిలబస్ని మీరు కంప్లీట్ చేయండి. నోట్స్ అనేది తయారు చేసుకోండి. అప్పుడే మీ ప్రిపరేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మీ ఓన్ నోట్స్ కాపీ అనేది మీదే ఉండాలి. వేరే వాళ్ళు ఎవరో రాసిన నోట్స్ మేము ఫాలో అవుతాం ఇలా అంతా వద్దు. ఓకే, ఆ నోట్స్ అయినా సరే మీకు అర్థమవుతుందా అలా చూసుకున్న తర్వాత ఆ నోట్స్ కాపీని మీరు ఫాలో అవ్వాలి. మెయిన్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. మీరు నోట్స్ రాసేసుకొని క్లాసెస్ విన్నంత మాత్రాన మీకు అయిపోదు. వాటి మీరు మెయిన్గా ప్రాక్టీస్ చేయాలి, ఇంకా రివైజ్ చేయాలి. మీరు ప్రాక్టీస్ ఎన్ని టైమ్స్ చేస్తే మీకు అంత బాగా ప్రిపరేషన్ అనేది బేస్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నెక్స్ట్ హౌ టు కవర్ సబ్జెక్ట్స్ని ఎలా కవర్ చేయాలి. ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి చెప్తానండి. మీరు ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా ఒక్కొక్క సబ్జెక్ట్ని మీరు కవర్ చేయాలి అనేది. ఫస్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే మేక్ యువర్ చాప్టర్ వైజ్ నోట్స్ కాపీ. అంటే మీరు మీ చాప్టర్ వైజ్గా మీ ఓన్ నోట్స్ కాపీని మీరు తయారు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు తెలుస్తుంది ఏ మోడల్స్ ఉన్నాయి, క్వశ్చన్స్ ఏ మోడల్లో టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నారు మనల్ని, ఇవన్నీ తెలుస్తుంది. అండ్ చాప్టర్ అయిపోయిన వెంటనే కూడా మీరు కొన్ని పేజెస్ని అయితే లీవ్ చేసుకోవాలి.
ఎందుకంటే కొన్ని న్యూ మోడల్స్ అనేవి ఎగ్జామ్స్ రాస్తుండే కొద్దీ మనకు తెలుస్తాయి, కానీ క్లాసెస్లోనే డైరెక్ట్గా తెలియవండి. సో అందుకోసమే కొన్ని పేజెస్ అయితే ప్రతి చాప్టర్ తర్వాత లీవ్ చేసుకోండి. నెక్స్ట్, ఒక చాప్టర్ని ఒకేసారి ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. సగం ఇప్పుడు విని సగం తర్వాత విని ఇలా అంతా వద్దు. ఫస్ట్ ఒక చాప్టర్ ఫిక్స్ అయ్యారంటే ఆ చాప్టర్ మొత్తం కంప్లీట్ అవ్వాలి, అలా మీరు వినాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీషన్ ఆఫ్టర్ ఈచ్ చాప్టర్. అంటే మీరు ప్రతి చాప్టర్ అయిన వెంటనే నోట్స్ కాపీ తయారు చేసుకున్నారు, క్లాస్ విన్నారు, మీకు అర్థమైంది. నెక్స్ట్, ప్రతి చాప్టర్ వైజ్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్లో అండ్ మనం ఎలాంటివి ప్రాక్టీస్ చేసాము ఇవి అర్థమవుతుంది. అండ్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్ ప్రిపరేషన్స్కైనా కానీ రివిజన్ లేనిదే మీకు ఏం చదివాం ఏంటి మీరు ఎంత చదివినా వేస్టే ఇంకా. సో రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇంగ్లీష్. ఆల్మోస్ట్ ఇంగ్లీష్ అనేది చాలా చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే మీరు చూసిండొచ్చు, ప్రిలిమ్స్లో 25 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా మెయిన్స్లో 45 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇంగ్లీష్ అనేది హై వెయిటేజ్ అనేది ఇక్కడ క్యారీ చేస్తుంది. సో ఇంగ్లీష్ని చాలా డైలీ కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మీరు డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 hours అన్నా మీరు డైలీ ఆల్మోస్ట్ ఒక 6 to 8 months వరకు, అంటే మీ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా మీరు డైలీ ఇంగ్లీష్ అయితే చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్, దీనికి కూడా సేమ్ చాప్టర్ వైజ్ నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అంటే టాపిక్ వైజ్ ఆర్టికల్స్, నౌన్స్, ప్రొనౌన్స్ ఇలా టాపిక్ వైజ్ అనేది మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కాకుండా ఓవరాల్గా టాప్ 60 రూల్స్, 120 రూల్స్ ఆఫ్ ఇంపార్టెంట్ గ్రామర్ ఇలా ఉంటాయి, వాటిని కూడా మీరు నోట్స్ అనేది రాసుకోవాలి. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకాబులరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు యాంటోనిమ్స్ కానీ, సినోనిమ్స్ కానీ, ఈడియమ్స్ కానీ ఇవి ఎక్కువగా రిపీట్ అవుతాయి ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. సో ఒకాబులరీని మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఒక బుక్ అనేది తీసుకొని అది ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటుంటే అక్కడ వాళ్ళు చెప్పిన ఒకాబులరీ అయినా సరే రూట్ వర్డ్స్ బేస్డ్లో ఎలా చదువుకోవాలి, లేదా ట్రిక్స్ యూస్ చేసి ఈ ఒకాబులరీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలా మీరు అనేది చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్, అట్లీస్ట్ మీరు ఒక 5000+ ఒకాబులరీ అన్నా గుర్తుపెట్టుకోవాలి. 5000+ మా వల్ల అవుతుందా అనుకుంటే కాదు, మీరు జస్ట్ డైలీ ఒక 50 words నేర్చుకుందాం కొత్తవి, అండ్ వాటిని ఎలా యూజ్ చేస్తాం డైలీ యూస్కి అవి ఎలా ఉపయోగపడుతున్నాయి ఆ వర్డ్స్ని, ఇలా కనుక మీరు ట్రిక్స్తో గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా ఈజీగా నేర్చుకోవచ్చు ఒకాబులరీ. నెక్స్ట్, గ్రామర్ రివిజన్. ఇంగ్లీష్లో గ్రామర్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా మీరు రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, స్పీచ్ వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి మెయిన్స్ లెవెల్లో కూడా. సో వాటిల్లో ఉన్న రూల్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు బాగా రివైజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్యాసేజ్, క్లోజ్ టెస్ట్ కానీ, పారాజంబుల్ సెంటెన్సెస్ అంటే PQRS అంటాము, ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా డైలీ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఓవరాల్గా ఇంగ్లీష్ని మీరు ఎలా సిలబస్ కవర్ చేసుకోవాలి అనేది ఇవన్నీ ఉన్న మెయిన్ టాపిక్సే చెప్తున్నా నేను. ఇది కాకుండా ఓవరాల్గా ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఎంత వెయిటేజ్ ఉంటుందని సపరేట్ వీడియోలో కూడా చెప్తానండి. నెక్స్ట్, రీజనింగ్. మీకు రీజనింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ఓన్ నోట్స్ ఉండాలి. ఈ ఓన్ నోట్స్లో కూడా ట్రిక్స్ ఉండాలి. అంటే ఇప్పుడు అందరూ రీజనింగ్ చాలా విధాలుగా చెప్తారు, బట్ మీకు ఏది అర్థమైంది అండ్ మీకు ఏది ఈజీగా ఉంది ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్క్వయర్స్, క్యూబ్స్, టేబుల్స్, ప్రైమ్ నెంబర్స్ ఇవన్నీ కూడా మీకు నెంబర్ సిరీస్ క్వశ్చన్స్లో రిపీటెడ్గా వచ్చే సిరీస్ క్వశ్చన్స్లలో ఎక్కువ అడుగుతారు. సో అందుకనే వీటిని డైలీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నెక్స్ట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఇదనేది హ్యూజ్ ఓషన్ అండి జీకే అనేది, బట్ అలాగని దీనికైతే భయపడకండి. మీరు మెల్లిగా కనుక స్టార్ట్ చేశారు, ఒక్కొక్కటి చదవడం స్టార్ట్ చేశారంటే మీకు త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే క్లాసెస్ విని నోట్స్ ప్రిపేర్ అవ్వండి. లేదు మేము డైరెక్ట్గా బుక్స్ని ఫాలో అవుతాము, లూసెంట్ బుక్ కానీ ఎనీ అదర్ బుక్ కానీ డైరెక్ట్గా బుక్స్లోంచి చదువుకుంటాము అనుకుంటే మీరు అలా కూడా ఫాలో అవ్వచ్చు. ఇలా మీరు టాపిక్స్ని చదివిన తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మస్ట్. అండ్ ఇది కాకుండా రెగ్యులర్గా కూడా మీరు వీటిని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అప్పుడే మీకు ఇవి గుర్తుంటాయి. కొన్ని రిపీటెడ్గా వస్తూ ఉంటాయండి జీకేలో, సో అందుకోసమే రెగ్యులర్గా ప్రాక్టీస్ అనేది అవసరం. ఇట్ విల్ టేక్ టైం. ఖచ్చితంగా జీకే చదవాలి అనుకుంటే మీకు చాలా చాలా టైం పడుతుంది. జస్ట్ ఒక 2 monthsలో అయిపోతుంది జీకే, 1 monthలో అయిపోతుంది అనుకుంటే కుదరదండి. అది చదువుతూ ఉంటుంది, దాని పాటుకు అది మీరు చదువుతూ ఉండాలి. స్లోగా కంప్లీట్ చేయండి, ఏం పర్లేదు. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్. మీరు డైలీ అయినా వినండి, వీక్లీ అయినా వినండి, మంత్లీ అయినా వినండి, బట్ ఖచ్చితంగా అయితే కరెంట్ అఫైర్స్ని వినండి. మీకు ఎగ్జామ్ అయితే జూన్ ఆర్ జూలైలో ఉండొచ్చు 2025. సో అట్లీస్ట్ మీకు 1 or 1.5 year కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. చెప్పలేము ఎవ్రీ ఇయర్, ఒక ఇయర్ అయితే లాస్ట్ 6 months అడిగారు, ఒక ఇయర్ 1 year బ్యాక్వి కూడా కరెంట్ అఫైర్స్ అడిగారు. మీరు మెయిన్ ఫోకస్ వీటి మీద పెట్టి అయ్యో కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అయిపోలేదే ఇలా వద్దు, కరెంట్ అఫైర్స్ని కూడా కంప్లీట్ చేయండి.
ఇది మీరైతే జూన్ జూలైలో ఎగ్జామ్ ఉంది కాబట్టి జాన్ 2024 నుంచి 2025 జూన్ వరకు కూడా కంప్లీట్ చేసుకోవడానికి. అంటే 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఒకసారిగా వినడానికి లేదా చదవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 6 months ఒకసారి వినడానికి చదవడానికి ట్రై చేయండి. వీటిలో కూడా మీరు అన్ని చదవాల్సిన అవసరం లేదు. లైక్ మెయిన్గా అవార్డ్స్ ఏమొచ్చాయి, ఎవరికైనా అవార్డ్స్ వచ్చాయా, బుక్స్ ఏమైనా రీసెంట్గా రాసారా, ఎవరైనా న్యూ అపాయింట్మెంట్స్ అయ్యారు, ఇలాంటి టాపిక్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుందండి కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంత చదివి ఇంత సిలబస్ కవర్ చేసి నోట్స్ మేకింగ్ చేసి ఇన్ని చేసినా సరే మీరు కనుక రివిజన్ చేయకపోతే మొత్తానికి వేస్ట్ అండి. రివిజన్ అనేది మీరు డైలీ కూడా చేయాలి లేదా డే బై డే కూడా చేయొచ్చు. ఆ రోజంతా ఏం చదివారు, జస్ట్ మీరు బుక్స్ తీసుకొని చూసి రివైజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ గమ్మన కూర్చొని కూడా ఆలోచించండి, ఈరోజు ఏం చదివాం, ఏం నేర్చుకున్నాం, ఎలా చదివాం, వాటిలో ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, వాటిని మనం గుర్తున్నాయా లేవా మనకి, ఇలా చెక్ చేసుకోండి మీకు మీరు రివిజన్ చేసుకుంటూ. వొకాబులరీ మాత్రం డైలీ రివైజ్ చేయాలి. ఎందుకంటే వొకాబులరీ ఒక రోజు చదివినవి ఇంకొక రోజు పక్కా మర్చిపోతామండి. అండ్ ఒకే వర్డ్కి డిఫరెంట్ సినోనిమ్స్ ఉంటాయి, సో హోమోనిమ్స్ ఉంటాయి. ఇలా మనం వర్డ్స్కి ఖచ్చితంగా మర్చిపోతాం. సో అందుకనే వొకాబులరీ అనేది ఖచ్చితంగా రివైజ్ చేయండి. నెక్స్ట్ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, రీజనింగ్లో కానీ లేదా మ్యాథ్స్లో కానీ సింపుల్గా ట్రిక్స్ ఉంటాయి. వాటిని ఏమైనా మీరు మర్చిపోతున్నారనుకుంటే ఒక దగ్గర రాసుకొని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ స్క్వయర్స్, క్యూబ్స్, ఇంకా ఫ్రాక్షన్ టేబుల్ ఇలాంటివి ఏమున్నా సరే వాటిని మీరు ప్రాక్టీస్ చేయాలి అండ్ డైలీ కూడా రివైజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2 days ఇన్ ఏ వీక్ మీరు ఖచ్చితంగా ఒక రివిజన్ అనేది ఒక వీక్లో 2 days పెట్టుకోవాలి. అంటే హాఫ్ ఆఫ్ ద టైం ఇదర్ సాటర్డే ఆర్ సండే, కానీ మీరు సాటర్డే సండేని కాకుండా మండే ట్యూస్డే ఎలాగైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం. బట్ 2 daysలో హాఫ్ ఆఫ్ ద టైం అనేది మీరు రివిజన్కే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మాక్ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు రివిజన్ చేశారు, ఇన్ని చేశారు, బట్ మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి. మనం చదివాము, నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం, ఇంకా రివైజ్ కూడా చేసాము. ఇన్ని చేసి మనం ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నాం అనేది తెలుసుకోవాలంటే మాక్ టెస్ట్లు అనేది ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. మీరు కనీసం ఒక 150 మాక్ టెస్ట్లు అన్నా ఎగ్జామ్కి ముందు రాయాల్సి ఉంటుంది. అండ్ ఈ మాక్ టెస్ట్ సిలబస్ అవ్వని మనకేం తెలియదు కదా ఇప్పుడే ఎందుకు రాయటం ఇలా అనుకోకండి. ఫస్ట్ నుంచే మాక్ టెస్ట్ అన్ని ఇవ్వడం స్టార్ట్ చేయండి. అటెంప్ట్ ఇస్తూ వచ్చారంటే మీకే తెలుస్తుంది ఏమేం టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఏ క్వశ్చన్స్లో మీకు అర్థమవుతున్నాయి, అండ్ ఫస్టే మీరు ఏమైనా చేయగలుగుతున్నారా, మీరేం చేయలేకపోతున్నారు, ఇవన్నీ మీకు మాక్ టెస్ట్ రాయడం వల్లనే తెలుస్తుంది. మాక్ టెస్ట్ రాసి కూడా ఏముందిలే రాసాం, అటెంప్ట్ ఇచ్చాం, ఇన్ని మార్క్స్ వచ్చాయి, ఓకే అయిపోయింది, అలా కాదు. అనలైజ్ చేసుకోవాలి మీ మాక్ టెస్ట్ని. మీరు ఎలా అటెంప్ట్ ఇస్తున్నారు, ఏమేమి అటెంప్ట్ ఇస్తున్నారు, ఏ టాపిక్లో మీరు అటెంప్ట్ ఇవ్వలేకపోతున్నారు, వీటిని కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి. అలా అనలైజ్ చేసుకున్న తర్వాత మీకు వీక్ టాపిక్స్గా ఏమనిపిస్తే మీరు వాటిని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే ఏమైనా క్వశ్చన్స్ కొన్ని రిపీట్ అవుతూ ఉన్నాయి, పక్కా రిపీట్ అవుతాయి. జీకేలో కానీ కొన్ని మ్యాథ్స్లో కానీ నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ రిపీట్ అవ్వకపోయినా ఆ మెథడ్స్, ఆ టైప్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. సో మీరు వాటిని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకోవాలి అండ్ వాటిని ఒక నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదండి ఓవరాల్గా. అండ్ తక్కువ బుక్స్ ఉండేటట్టు మెయింటైన్ చేసుకోండి. ఎక్కువ రిసోర్సెస్ ఆ బుక్ ఈ బుక్ అన్ని బుక్లు అంటే అన్ని కొనేసి అన్ని దగ్గర పర్చేస్ చేసేసి ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఇలా వద్దు. జస్ట్ ఒక్క దగ్గర మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోండి మీకు ఎక్కడ నచ్చుతుంది అని, దాని తర్వాత దానికి స్టిక్ అవ్వండి. సో మినిమం బుక్స్ అనేది ఉండాలి అండ్ ఎక్కువ టైమ్స్ రివిజన్ అనేది జరగాలి. ఇదండి మెయిన్ ఇంపార్టెంట్గా మీరు తెలుసుకోవాలి. ఈ రెండు కనుక మీరు పాటించారంటే సక్సెస్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది. నెక్స్ట్, ఇన్ని చేశారు మీకంటూ ఏం గిఫ్ట్ లేదా అని మీరు అనుకోవచ్చు. ఏముంది, జాబ్ వస్తుంది అదే కదా మన గిఫ్ట్. ఇలా కాదు, ఈ చేసే ప్రాసెస్లో కూడా మిమ్మల్ని మీరు ప్రైజ్ చేసుకోవాలి, మీకు మీరు గిఫ్ట్ అనేది ఇచ్చుకోవాలి. సో రివార్డ్ యువర్ సెల్ఫ్, మీకు మీరు ఒక రివార్డ్ ఇచ్చుకోండి. లైక్ ఈ వీక్ అంతా మంచిగా చదివారనుకుంటే ఒక మూవీ చూడండి, లేదా కొంచెం బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో అలా తిరగండి. ఇలాంటివి ఏమైనా మీకు మీరు గిఫ్ట్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, మోటివేట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఏదో వీడియోలు చూసాము, షార్ట్లు చూసాము, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఇలా ఓకే, అప్పటి వరకు మోటివేషన్ ఉంటుంది. ఎన్ని డేస్, ఒక 1 or 2 days. బట్ మీరు కన్సిస్టెంట్గా ఉండాల్సింది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో కన్సిస్టెంట్గా ఉండాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకు, మీకు జాబ్ కావాల్సింది, ఎవరో వచ్చి జాబ్ అయితే చేయరు కదా. వాళ్ళు ఇప్పటి వరకు మీకు చెప్తారు, పుష్ చేస్తారు, కానీ జాబ్ వరకు వెళ్లాల్సింది అయితే మీరే. సో ఖచ్చితంగా మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్, గైడ్ యువర్ సెల్ఫ్, మీరు ప్రతిసారి ప్రిపరేషన్లో మిమ్మల్ని మీరే గైడ్ చేసుకోవాలి. ఓకే, పక్కన వాళ్ళ గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. మీరు ఆ గైడెన్స్ తీసుకునే విధానంని వాళ్ళు ఏం చెప్తారో యాజ్ మళ్ళీ మీకు మీరే చెప్పుకోండి. అప్పుడు మీకు ఒక గైడ్ లాగా మీరే ఉంటారు. సో ఇదండి ఓవరాల్గా. మంచిగా అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపకండి. ఆల్మోస్ట్ మీకు ఒక 100 days అనేది ఉంటుంది. ఈ 100 daysలో కూడా మీరు అట్లీస్ట్ ఒక డేకి 6 to 7 hours కనుక పెట్టగలిగారు అనుకుంటే మీరు మంచిగా అయితే ప్రిపేర్ అవ్వచ్చు.
ఇదండి ఓవరాల్గా వీడియో అయితే. ఇలాగే బుక్ లిస్ట్ ఏంటి, ఎలా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అయితే వీడియో ఇప్పుడు చేసేసాను. బుక్ లిస్ట్ ఏంటి, ఇంకా వేరే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్, వీటి మీద కూడా వీడియోస్ చేస్తాను. తప్పకుండా అన్నీ కూడా వినండి. థ్యాంక్ యూ.